నా మైండ్ బాగాలేదని చెప్పి మన బయటికి తీసుకెళ్తున్నాం. టైం వచ్చేసి నైట్ 12 అవుతుంది. ఇప్పటికే నిద్ర లేక నా కళ్ళు చూడండి ఎట్లా అయిపోయినా, మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చేసి. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది బస్సుకి వచ్చినాక చూపిస్తా గైస్. ఫస్ట్ టైం నేను ఈ వీడియోలో మా ఫ్యామిలీని చూపిస్తా. ఎట్లున్నా బాగున్నా ఎట్లా అందం అమ్మాయి అయితే నీలా ఉందా కైసా హై రే తూ కటింగ్ గిట్లనే ఉంది. నిజంగా చెప్పండి గైస్, అసలు కటింగ్ ఎంత గలీజుగా ఉంది. కామెంట్ లో చెప్పండి గైస్, మంచిగా ఉందా లేదా. సో గైస్ ఫైనల్లీ వచ్చేసినాం. ఇగో మా చాచు ఈయన మాట్లాడతలేరు, వీళ్ళు సిగ్గుపడుతురు. మన లైఫ్ లో హ్యాపీగా ఉంది. ఏమన్నా మన లైఫ్ లో హ్యాపీగా ఉంది. సరే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా అన్ని పోతాయి. పోతాయా? तुम बोलो जी मेरे बारे में తెలుగు में बोलो. ఇప్పుడు అన్ని ఇడిచేసి మంచిగా ఉంటే చాలు, మనకి కూడా మంచిగానే ఉంటుంది. అయిపోయింది అన్నీ వదిలేసాయి. అయిపోయింది, నీ లైఫ్కి ముంగడు కాకుండా ముందు అయిపోయింది. సో ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండు. నువ్వు వీడియోస్ చేస్తావు, మేము సపోర్ట్ చేస్తాం, నీకు ఏదైనా మేము చూసుకుంటాం అంటారు. సో ఇది వచ్చేసి నా మైండ్ బాగాలేదని చెప్పి మన బయటికి తీసుకెళ్తున్నాం. టైం వచ్చేసి నైట్ 12 అవుతుంది. బస్ కోసం ఒక 30 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం గైస్. ఆంధ్ర పోతున్నాం యాక్చువల్లీ మా చాచు వాళ్ళ దగ్గరికి, దర్గా బాత్ కర్రే. సో మా అన్న సిగ్గుపడుతుంది మాట్లాడడానికి. ప్లీజ్, నా గొంతు ఎందుకు ఇట్లా వస్తుందంటే నా గొంతు పోయింది గైస్ ఏడ్చేసి. పాత గొంతు రావాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మస్తు బస్సులు పోతున్నాయి, మా బస్సు వస్తలేదు. అదే కాకుండా రోడ్డు మీద ఇంతకుముందు కొట్టుకుని కూడా వేరే వాళ్ళు చూసుకుంటా నించున్నాం. ఏం అర్థం అవుతలేదు. ఇక్కడ నించునే కొంతమంది చాలామంది సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి వచ్చిర్రు. అక్క ఇక్కడ ఎందుకున్నారు అక్క, ఏమైంది అక్క, మీకు ఎందుకు బ్రేకప్ అయింది అక్క అని అడుగుతారు. లేదు బయటికి వెళ్తున్నాం, మనసు ఏం బాగాలేదని చెప్పిన. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంకా బస్సు రాలేదు. నేను అప్పుడే చెప్పిన మంచి బస్ బుక్ చేయను. ఏ బస్ బుక్ చేసిరు? హిందూ ట్రావెల్స్ అంట, ఇంకా రాలేదు. అట్లా వద్దు గాయస్, వాళ్ళకి లేట్ అయిందేమో అంతే, అట్లా అనొద్దు. అయితే ఇప్పుడు మేము బస్సు ఎక్కి మేము పోయే వరకు మార్నింగ్ 7 అవుతుంది. పోగానే మళ్ళీ టైం ఏమియర్ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాము అంటారు. ఇప్పటికే నిద్ర లేక నా కళ్ళు చూడండి ఎట్లా అయిపోయినా, మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చేసి. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది బస్సుకి వచ్చినాక చూపిస్తా గైస్. ఫస్ట్ టైం నేను ఈ వీడియోలో మా ఫ్యామిలీని చూపిస్తా. ఫస్ట్ టైం నేను ఈ వీడియోలో మా మామయ్య, మా బాబాయ్, మా మామ వాళ్ళ పిల్లలని అందరినీ చూపిస్తాను. చూడండి ఈ వీడియో ఎండ్ వరకు. ఫ్యామిలీ వీడియోస్ వస్తాయి ఇక్కడ నుంచి. గాయస్ ఇప్పుడే వచ్చినాం మేము. అన్న ఎట్లున్నాం బాగున్నా ఎట్లా అందం అమ్మాయి అయితే నీలా ఉందా. యాక్చువల్లీ నా నోస్ పీస్ పోగొట్టినారు నేను కడప పొద్దుటూరులో. ఇల్లు నిద్ర వస్తుంది గాయస్, పొద్దున దింపేసిండు. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయినాక వీడియో తీస్తా. బాగున్నాను గాయస్. వచ్చేసినాను ఫైనల్లీ. పొద్దున వచ్చి ఛాయ్ తాగి టిఫిన్ తిని పడుకున్నా. ఇన్నే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, మా అన్న కొంచెం పిచ్చిగా ఉన్నాడు. ఇది నేను ఇంకా నేను రెడీ కాలేను గాయస్, జస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకున్నాను. నేను మేకప్ వేసుకోను కదా, ఎలా అందరికి తెలుసు మీకు. సో వీళ్ళు నా మూడు బాగాలేదని చెప్పి నన్ను తీసుకెళ్తారు బయటికి. ఇది వచ్చేసి మేము దర్గాకి వెళ్తున్నాం. కటింగ్ ఎట్లుంది కైసా హై రే తూ కటింగ్ గిట్లనే ఉంది. నిజంగా చెప్పండి గైస్, అసలు కటింగ్ ఎంత గలీజుగా ఉంది. కామెంట్ లో చెప్పండి గైస్, మంచిగా ఉందా లేదా.
కటింగ్ చేపించుకోమంటుంది చేపించుకోవాలి సో మా చాచి వచ్చిండు సార్ చూపి వెళ్ళిపోయిండు చూసి బులావర్కు సరే ఒకసారి కనిపించారు గైస్. నేను దర్గా పోయేటప్పుడు వీడియో తీసి పెడతా మీకు, ఓకేనా? చూడండి. क्या जो भी क्या क्या बोल के थे सब लोग बोल रहे क्या बोलो తెలుగు యు నో తెలుగు. आई సో గాయస్ ఫైనల్లీ వచ్చేసినాం. ఇగో మా చాచు ఈయన మాట్లాడతలేరు, వీళ్ళు సిగ్గుపడుతురు. फाइनल గా వచ్చేసి దర్గాకి వచ్చాము. అదో బండి ఆ బండి సనాది నాది కాదు గాయస్. కొత్తది కలింది. యాక్చువల్లీ నా స్టోరీలలో చాలాసార్లు చూసే ఉంటారు. ఈ దర్గాకి తప్ప ఇంకెక్కడికి పోను నేను. సో ఇంకా వేరే టెంపుల్ ఇప్పుడు మళ్ళీ వేరే దర్గాకి వెళ్తాను. అక్కడ చాలా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, చూపిస్తా. తనైతే తన లైఫ్ లో హ్యాపీగా ఉంది. ఏమన్నా తన లైఫ్ లో హ్యాపీగా ఉంది. సనా ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా అన్ని పోతాయి. పోతాయా? నా గురించి ఒక మాట చెప్పు. కోడల పాప ఇంకా హ్యాపీగా ఉంటుంది. కోడల పాప హ్యాపీగా ఉంటుంది. ఆహా तुम बोलो जी मेरे बारे में తెలుగు में बोलो. తెలుగు రోజు బోల్. हाँ ఇప్పుడు అన్ని ఇడిచేసి మంచిగా ఉంటే చాలు, మనకి కూడా మంచిగానే ఉంటుంది. ఇంకోటి మీకోసం ఏమో నువ్వు బ్లాగ్లు చేయండి, వీడియో చేయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ పాతది అన్ని మర్చిపోయి కొత్తది ఏదో ఒకటి చేసుకో. ఓకే అంటే ఇలా బాధ ఏంటంటే అయిపోయింది అన్నీ వదిలేసాయి, అయిపోయింది నీ లైఫ్కి ముంగడు కాకుండా ముందు అయిపోయింది. సో ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండు, నువ్వు వీడియోస్ చేస్తావు, మేము సపోర్ట్ చేస్తాం, నీకు ఏదైనా మేము చూసుకుంటాం అంటారు. సో అందుకోసం ఇక్కడ నుంచి ఫ్యామిలీ ట్రిప్పులు ఇక మోనిక కజినాక అందరినీ బంద్ చేసిన, వీళ్ళతో తిరుగుతున్నా. కొన్ని రోజులు వీళ్ళతో తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళతో వీడియోస్ వస్తాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా క్లిప్స్ తీసి పెడతా వీలైతే. బాయ్ గైస్. మా డాడీకి వీడియో కాల్ చేసి చూపిస్తారు. మా డాడీ రాలేకపోయింది గైస్, డాడీ మమ్మీ